ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు? ఇది గౌరీపట్నం వచ్చామండి. ఈ గౌరీపట్నం గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి. మీకు చూసారా, చాలా బాగుంటుందండి గౌరీపట్నం. ఈ గౌరీపట్నం అండి ఎక్కడుందో మీకు చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలోనికి రావచ్చండి. దేవరపల్లి మండలానికి చెందిన ఒక పెద్ద గ్రామం అండి ఇది. గౌరీపట్నం సమీపంలోనే నిర్మలగిరి కొండపై ఉన్న మేరీమాత చర్చికి సంబంధించిన విశేషాలు ఇక్కడ ఉన్నాయండి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నిర్మలగిరి మేరీమాత ఆలయం ఉండేది. ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్రైస్తవ పుణ్యక్షేత్రం కూడానండి ఇదొకటి. మత సామరస్యం ఈ క్షేత్రాన్ని కులమత ప్రాంత భేదాలు లేకుండా భక్తులు అధిక సంఖ్యలో దర్శిస్తారండి. మేరీమాత ఉత్సవాలకు అన్ని మతాల వారు తరలివస్తారు. ఇది ఇక్కడి గొప్ప మత సామరస్యానికి పత్రిక. 23 రూపాల్లో దర్శనం. ఇక్కడ మేరీమాత 23 విభిన్న రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ అండి. కొండపై ఈ చర్చి కొండపై నిర్మలగిరి నిర్మించబడింది. ఇక్కడ సిలువపై ఉన్న యేసు క్రీస్తు, మేరీమాత విగ్రహాలను మనం చూడవచ్చు. నిత్యం అన్నదాన పథకం కూడా అమలులో ఉందండి. చారిత్రక నేపథ్యంలో ఏలూరుకు చెందిన బిషప్ జాన్ మూలగడ్ 1978లో ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ చర్చు నిర్మించాలని సంకల్పించారంటండి. ముళ్ళ పొదలు, కొండలతో నిండిన ఆ ప్రాంతం నేడు వేలాది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందండి. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు 2000 సంవత్సరాల్లో ప్రధాన దేవాలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల 2025లో మార్చి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారంటండి. ఇక్కడ భక్తుల నమ్మకం, ఈ మాతను దర్శించి వేడుకుంటే సంతానం లేని వారికి పిల్లలు పుట్టారని, తమ కోరికలు నెరవేరాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారండి. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే మహోత్సవాలకు రాష్ట్ర మూలల నుండి లక్షలాది భక్తులు తరలివస్తూ ఉంటారండి. ఈ ప్రాంతం గురించి మీ అందరికీ కూడా చెప్పాలని ఆశపడుతున్నానండి. ఇది పైకి వెళ్ళే దారి అనమాట అండి. ఇక్కడి నుంచి మనం మెట్ల దాకా ఇక్కడ రోడ్డు వేశారండి. ఇది వరకు అయితే ఇదన్నీ కూడా కొంచెం షాప్స్ అయి ఉండేటి అనమాట. షాపులన్నీ ఆ పక్కకు మార్చేసి ఇప్పుడు ఇదంతా కూడా దారి కింద ఉంటుందండి. ఇప్పుడు మనకి కనిపిస్తున్న షెడ్ కానించి నడకదారి అనమాట. పైకి సిలువుకి వెళ్ళే మార్గం ఉండేది. ఈ పక్కన చిన్నపిల్లలకి గేమ్స్కి పెట్టారండి, చిన్నపిల్లల గురించి అని ఆడించడానికి. ఇది ఇక్కడ నుంచి మెట్లండి. ఇది ఇటు పక్కన కూడా మనకి పైకి వెళ్ళే వెహికల్స్ కూడా పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. అది వేరే రూటు. ఇక్కడ నుంచి మెట్ల లైన్ స్టార్ట్. ఇక్కడ నుంచి చాలామంది కూడా మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతారండి. ఈ పక్కన కూడా కొన్ని షాప్స్ ఉన్నాయండి. ఆ షాప్స్ కూడా చూద్దాం రండి. ఇవి చూసారా, చాలా దుకాణాలు ఉన్నాయండి. ఇందాక మీరు చూసారు కదా, ఇవి కాకుండా ఇవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మనకి ఏమైనా కావాలంటే చక్కగా షాపింగ్ చేసుకోవచ్చండి. చాలామంది సంవత్సరం కూడా దర్శిస్తూ ఉంటారనమాట. ఈ నిర్మలగిరి మేరీమాత చర్చికి వస్తూ ఉంటారండి. ఇక్కడ ఆరాధనలు అన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారా, జపమాలలు, ఇంకా పుస్తకాలు. ఇది అనమాట మెట్లు వెళ్ళే దారి. మేమైతేనండి మెట్లు గుండా మోకాళ్ళ మీద వెళ్ళామన్నమాట. చాలామంది మోకాళ్ళ మీదే ఈ మెట్లన్నీ కూడా ఎక్కుతారండి. మోకాళ్ళ మీద వెళ్తారనమాట పైకి. అలా మొక్కుకొని మోకాళ్ళ మీద ఈ మెట్లు ఎక్కుతారండి. చాలా మనం అనుకున్న కార్యం అయితే జరుగుతుందండి. అలా చూస్తున్నారా, మోకాళ్ళ మీద ఆ బాబు ఎలా ఎక్కుతున్నాడో అలాగే చాలామంది మోకాళ్ళ మీదే ఈ కొండపైకి వెళ్తారనమాట. చాలా విశేషత కలిగిన ప్రాంతం అండి ఇది. గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత చర్చి గురించిన మరికొన్ని విశేషాలు మీకు చెప్తానండి. హిందూ సాంప్రదాయ పూజా విధానాలు ఇక్కడ ఉంటాయండి. ఈ చర్చు విశిష్టత ఏంటంటే ఇక్కడ క్రైస్తవ ఆచారాలతో పాటు భక్తులు కొబ్బరికాయలు కొట్టడం, తలనీలాలు సమర్పించడం మరియు
లడ్డు, పులిహార ప్రసాదాలు స్వీకరించడం వంటి హిందూ సాంప్రదాయాలను పాటిస్తారండి. ముడుపులు, సంతానం లేని వారు సొంతింటి కోసం ప్రయత్నించేవారు ఇక్కడ మేరీమాతకు ముడుపులు కడుతుంటారండి. తద్వారా తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు బలంగా నమ్ముతారు. నిర్మలగిరి పేరు చర్చ్ నిర్మించిన కొండ ప్రాంతం ముళ్ళ పొదలు, రాళ్లతో నిండి ఉండేది. బిషప్ జాన్ ములగాడ్ ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేయించి నిర్మల కొండపై గిరి చర్చిని నిర్మించారండి. అందుకే దీనికి నిర్మలగిరి అనే పేరు వచ్చింది. ఏలూరు సంస్థాపకులు ఏలూరు డయోసిన్ బిషప్ అయిన డాక్టర్ జాన్ ములగడ ఈ పుణ్యక్షేత్రం ఏర్పాటుకు ప్రధాన కారకులు. 1978లో ఈ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఉత్సవాల సమయం ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇక్కడ మేరీమాత ఉత్సవాలు, పండుగలు ఘనంగా జరుగుతాయంటండి. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివస్తారంటండి. ఆ సమయంలో దక్షిణ భారతదేశంలో గుర్తింపు పొందిన పుణ్యక్షేత్రం అంటండి ఇది. ఈ పుణ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోని ఒక ప్రత్యేకమైన ప్రసిద్ధ క్రైస్తవ యాత్రాస్థలంగా గుర్తింపు పొందిందంటండి. ఈ చర్చు మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తూ భక్తుల ఆశయాలను నెరవేర్చే శక్తివంతమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందిందండి. గౌరీపట్నం మరియు దాని పరిసర ప్రాంతాల గురించి మరికొన్ని ముఖ్యమైన విశేషాలు ఇక్కడ ఉన్నాయండి. భౌగోళిక స్థానం. గౌరీపట్నం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా దేవరపల్లి మండలానికి చెందిన ఒక పెద్ద గ్రామం మరియు ముఖ్యమైన పంచాయతీ. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పాత పరిధిలో ఉండేదండి. వ్యవసాయం. ఈ ప్రాంతం ప్రధానంగా వ్యవసాయం ఆధారితమైనదండి. ఇక్కడ వారి, కొబ్బరి మరియు ఇతర ఉద్యాన పంటలు ప్రధానంగా పండిస్తుంటారండి. చుట్టూ పచ్చని పొలాలు, తోటలతో కళకళలాడుతుంది. గ్రామీణ జీవనం. ఇక్కడ ప్రజలు ప్రశాంతమైన గ్రామీణ జీవనాన్ని గడుపుతుంటారండి. ప్రజల ప్రధాన వృత్తులు వ్యవసాయం మరియు దానికి సంబంధించిన పనులు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. హైవే అనుసంధానం. ఈ గ్రామ జాతీయ రహదారికి సమీపంలో ఉందండి. ఇది రవాణాకు మరియు వాణిజ్యానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. విద్య మరియు వైద్యం. గ్రామాల్లో పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయండి. సాంస్కృతిక కార్యక్రమాలు. ఇక్కడ సంక్రాంతి, దసరా, ఉగాది వంటి పండుగలకు స్థానికులు సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరుపుకుంటారంటండి. ప్రసిద్ధ వ్యక్తులు. ఈ ప్రాంతం నుండి విద్య, రాజకీయ, సామాజిక రంగాలలో ప్రముఖులు ఎదిగారు. నిర్మలగిరి చర్చి కాకుండా గౌరీపట్నం ఒక సాధారణ, ప్రశాంతమైన మరియు వ్యవసాయపరంగా చురుకైన గోదావరి జిల్లా గ్రామం యొక్క జీవనశైలిని ప్రతిబింబిస్తుందండి. గౌరీపట్నం సమీపంలోని నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో మేరీమాత మరియు యేసయ్య గురించి కొన్ని విశేషాలు ఇక్కడ ఉన్నాయండి. ప్రధాన దైవం మేరీమాతే. ఈ క్షేత్రం ప్రధానంగా పరిశుద్ధ మేరీమాతకు అంకితం చేయబడిన పుణ్యక్షేత్రం అంటండి. ఇక్కడ మేరీమాత విగ్రహం మరియు ఆమె మహిమలే ప్రధాన ఆకర్షణ మరియు భక్తికి కేంద్ర బిందువు అంటండి. యేసుక్రీస్తు ఉనికి. క్రైస్తవ విశ్వాస ప్రకారం మేరీమాత యేసుక్రీస్తు తల్లి కాబట్టి ఆవరణలో యేసుక్రీస్తు ఉనికి కూడా ఉంటుంది. చర్చి లోపల మరియు వెలుపల ప్రార్థనా స్థలాల్లో, ముఖ్యంగా శిలువ మార్గంలో ప్రదేశాలలో యేసుక్రీస్తు జీవిత ఘట్టాలు, ఆయన శిలువ మరణ మరియు పునరుద్ధానం గురించిన ప్రదర్శనలు లేదా విగ్రహాలు ఇక్కడ ఉంటాయంటండి. శిలువపై క్రీస్తువారు. కొండపై ఉన్న చర్చి ఆవరణంలో శిలువపై ఉన్న యేసుక్రీస్తు విగ్రహాన్ని మనం చూడవచ్చు. భక్తులు మేరీమాతను ప్రార్థిస్తూనే ఆమె కుమారుడైన యేసుక్రీస్తును కూడా ఆరాధిస్తుంటారంటండి. ఇక్కడ జరిగే ప్రార్థనలు, దివ్య బలి పూజలు, యేసుక్రీస్తు బోధనలు మరియు ఆయన త్యాగం ఆధారంగానే జరుగుతున్నాయి. గౌరీపట్నం నిర్మలగిరిలో మేరీమాత పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధి చెందిందండి. అయితే యేసుక్రీస్తు బోధనలు మరియు ఆయన శిలువ రూపం కూడా ఆ ప్రదేశంలో అంతర్భాగంగా ఉంది. భక్తులు అత్యధికంగా అనుభూతి తోడ్పడతాయంటండి. గౌరీపట్నం యొక్క చరిత్రలో ముఖ్యంగా 2 అంశాలు ప్రాముఖ్యంగా ఉన్నాయంటండి. నిర్మలగిరి చర్చి చరిత్ర.
1970లో చివరిలో గౌరీపట్నం సమీపంలోని కొండ ప్రాంతం ముళ్ళ పొదలు మరియు రాళ్లతో నిండి జనవాసులు పెద్దగా లేని ప్రదేశంగా ఉండేదంటండి. బిషప్ జాన్ ములగడ సంకల్పం 1978లో ఏలూరు బిషప్ అయిన డాక్టర్ జాన్ ములగడ గారు విశాఖపట్నంకి వెళ్తూ ఇక్కడ కారు ఆగిపోవడంతో ఈ ప్రాంతాన్ని చూశారంటండి. ఆ సమయంలోనే ఈ కొండపై ఒక ప్రసిద్ధి క్రైస్తవ పుణ్యక్షేత్రాన్ని, చర్చిని నిర్మించాలని సంకల్పించారంటండి. నిర్మాణం మరియు అభివృద్ధి కోసం ఆయన కృషితో ఆ ప్రాంతాన్ని నిర్మలం, పరిశుభ్రం చేసి గిరికొండపై చర్చిని నిర్మించారంటండి. అందుకే దీనికి నిర్మలగిరి మేరీ పుణ్యక్షేత్రం అని పేరు వచ్చిందంటండి. ఆధ్యాత్మిక కేంద్రంగా పరిమాణం చెందిందంటండి. అప్పటి నుండి ఈ క్షేత్రం క్రమంగా అభివృద్ధి చెందుతూ నేడు వేలాది మంది భక్తులు సందర్శించే దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందంటండి. ప్రాచీన చరిత్ర మరియు పరిసర ప్రాంతాల ప్రభావం. గౌరీపట్నంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతం చరిత్రాత్మకంగా అనేక రాజవంశాల పాలనతో ఉండేదంటండి. బౌద్ధ మరియు హిందూ వారసత్వం. ఈ జిల్లాలలోని గుండుపల్లి వంటి సమీప ప్రాంతాలలో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటి పురాతన బౌద్ధ గుహలు మరియు స్తూపాలు ఉన్నాయంటండి. ఇక్కడ అంటే ఈ ప్రాంతం బౌద్ధమత కేంద్రంగా వెలిసిందంటండి. రాజవంశాల పాలన. అశోక చక్రవర్తి యొక్క మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, ఆంధ్ర ఈశ్వకుల, శలంకాయకులు మరియు విష్ణుకుండినులు వంటి వివిధ రాజవంశాలు పాలించాయంటండి. వీరి రాజధాని వెంగి, ప్రస్తుత పెద్ద వెంగి, ఏలూరు దగ్గర ఈ ప్రాంతానికి గ్రామంలోనే ఉండేదంటండి. గ్రామ చరిత్ర. గౌరీపట్నం ఒక పురాతనమైన శివాలయం కలిగిన వ్యవసాయ గ్రామంగా ఈ ప్రాచీన రాజవంశాల కాలం నుండి ఉనికిలోనే ఉండే అవకాశం ఉందంటండి. అయితే నిర్మలగిరి చర్చి నిర్మాణం దీనికి ఇటీవలి కాలంలో విశేషమైన గుర్తింపును తెచ్చిందండి. గౌరీపట్నం సమీపంలోని నిర్మలగిరి చర్చిలో యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రత్యేకంగా జరిగిన చారిత్రక సంఘటనలు అంటే బైబిల్లోనే పేర్కొన్న అద్భుతాలు లేదా బోధనలు వంటివి ఏవీ లేవు. ఆ సంఘటనలు సుమారు 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ దేశంలో గలిలయ, యూదయ వంటి ప్రాంతాల్లో జరిగాయి. అయితే నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో యేసుక్రీస్తు సంబంధిత ఆధ్యాత్మిక కార్యకలాపాలు మరియు భక్తుల అనుభవాలు ఇలా ఉన్నాయంటండి. ప్రార్థనలు మరియు దివ్య బలి పూజ. చర్చిలో క్రమం తప్పకుండా జరిగే ఆదివారపు ప్రార్థనలు మరియు ఇతర పూజా కార్యక్రమాలు అన్నీ యేసుక్రీస్తు బోధనలు, ఆయన జీవితం, త్యాగం మరియు పునరుద్ధానంపై ఆధారపడి ఉంటాయండి. శిలువ మార్గం. కొండపై ఉన్న చర్చి ఆవరణలో యేసుక్రీస్తు శిలువ వేయబడడానికి ముందు పడిన బాధలు, ఆయన ప్రయాణాన్ని తెలిపే శిలువ మార్గ ప్రార్థనలు చేశారు. ఈ ప్రదేశాలలో యేసుక్రీస్తు జీవిత ఘటనలకు సంబంధించిన విగ్రహాలు లేదా చిత్రాలు ఉంటాయంటండి. భక్తుల నమ్మకం. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు మేరీమాత ద్వారా తమ ప్రార్థనలు నెరవేరుతాయని నమ్ముతారండి. పరోక్షంగా యేసుక్రీస్తు అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వసిస్తూ ఉంటారంటండి. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థన చేయడం ద్వారా తమ కోరికలు నెరవేరాయని భక్తులు తరచుగా తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారండి. క్రీస్తు ఉనికి. క్రైస్తవ విశ్వాసం ప్రాకారం ఎక్కడ 2 లేదా 3 ఆయన నామమున కూడి ప్రార్థిస్తారో అక్కడ క్రీస్తు ఉనికి ఉంటుందని నమ్ముతారంటండి. ఆ విధంగా నిర్మలగిరిలో జరిగే ప్రతి ప్రార్థనలో యేసుక్రీస్తు యొక్క అత్యధికముగా ఉనికిని భక్తులు అనుభవిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం మేరీమాత మహిమల ద్వారా ప్రసిద్ధి చెందింది. కానీ యేసుక్రీస్తు భౌతికంగా ఇక్కడ ఏదైనా అద్భుతం చేశారని చెప్పడానికి గౌరీపట్నం నిర్మలగిరి క్షేత్రంలో కొలువై ఉన్న మేరీమాత పరిశుద్ధ మరియా అని పిలువబడేదంటండి.
ఆవిడ గురించి మరి ఇంకొన్ని విశేషాలు మరియు నమ్మకాలు ఇక్కడ ఉన్నాయంటండి, తెలుసుకుందామండి. సంతాన భాగ్యం, సంతానం లేని దంపతులు అంటండి ఇక్కడికి వచ్చి మేరీ మాతకు మొక్కుబడి చెల్లిస్తే వారికి సంతానం కలుగుతుందని ప్రగాఢంగా నమ్ముతారంటండి ఇక్కడి వారు. ఎంతోమంది భక్తులు ఈ అనుభవాన్ని పంచుకున్నారు. కోరికలు నెరవేర్చే తల్లి కేవలం సంతానాన్ని మాత్రమే కాదు, గృహ నిర్మాణం, ఉద్యోగ ప్రాప్తి, అనారోగ్యం నుండి విముక్తి వంటి అనేక రకాల కోరికలు ఈ తల్లి అనుగ్రహంతో నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అండి. కానుకలు మరియు మొక్కులు, కోరికలు నెరవేరిన భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కుబడులను చెల్లిస్తూ ఉంటారంటండి. ఇందులో కొవ్వొత్తులు వెలిగించడం, పూలమాలలు సమర్పించడం, కొబ్బరికాయలు కొట్టడం మరియు తలనీలాలు సమర్పించడం వంటివి ఉంటాయి. అన్ని మతాల ఆరాధ్య దేవత మేరీమాతను కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా హిందువులు మరియు ఇతర మతాల వారు కూడా విశేషంగా పూజిస్తారంటండి. మత సామరస్యానికి ఆమె పత్రికగా నిలుస్తారండి. ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరిగే ఉత్సవాలలో మేరీమాత ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఊరేగిస్తారు. ఈ సమయంలో భక్తుల సందడి, మేళ తాళాలు, ప్రార్థనలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో వెలుగుతుందంటండి. ఈ క్షేత్రం కేవలం పండుగల సమయంలోనే కాకుండా సంవత్సరం పొడవునా భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయండి. ఎంతో మనం విశిష్టత కలిగిన ఈ గౌరీపట్న క్షేత్రాన్ని ఒక్కసారైనా సరే దర్శించమని, మీరు మనసులో ఒక కోరిక అనుకొని ఈ ప్రదేశంలో మీరు వెళ్ళినట్టయితే ఆ కోరిక తప్పక నెరవేరుతుందండి. దేవుడు తప్పకుండా మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.